హిందీలో సుబహ్ అంటే తెలుగులో ఉదయం అనే అర్థం వస్తుంది. గరం అంటే వేడి. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ని యూస్ చేస్తూ ఒక సెంటెన్స్ చూద్దాం. సుబహ్ ఉఠనే కే బాద్ గరం పానీ పీనా హై అంటే ఉదయం లేచిన తరువాత వేడి నీరు తాగాలి. హిందీలో దోపహర్ అంటే తెలుగులో మధ్యాహ్నం అనే అర్థం వస్తుంది. ధూప్ అంటే ఎండ. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ని యూస్ చేస్తూ ఒక సెంటెన్స్ చూద్దాం. దోపహర్ మే బహుత్ జ్యాదా ధూప్ రెహతీ హై అంటే మధ్యాహ్నం చాలా ఎండగా ఉంటుంది అని అర్థం వస్తుంది. ఈ ఎగ్జాంపుల్లో బహుత్ అంటే చాలా. హిందీలో షామ్ అంటే తెలుగులో సాయంత్రం అని అర్థం వస్తుంది. రాత్ అంటే రాత్రి. షామ్ కో బచ్చే ఖేల్నే కే లియే జాయేంగే. ఈ సెంటెన్స్ యొక్క తెలుగు అర్థం మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.